పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ట్యాంక్ బండ్లో నిన్నటి వరకు అయితే భారీ స్థాయిలో నిమజ్జనాలు సరే నిన్న ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనంతో చాలా వరకు అయితే హడావుడి తగ్గిందనే చెప్పొచ్చు. కాకపోతే నిన్న మంగళవారం కావడంతో చాలా వరకు విగ్రహాలు అనేది నిమజ్జనం చేయడం అనేది జరగలేదు. కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇవాళ కూడా అంటే 12వ రోజు కూడా విగ్రహాల నిమజ్జనానికి అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇంతవరకు జరిగిన వినాయక నిమజ్జనకు సంబంధించిన విగ్రహాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే చుట్టుపక్కల ఎంతగానో చెత్త ఉండడం వల్ల దాన్ని కూడా తొలగిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే వినాయకుడికి సంబంధించిన ఇనుపతో తయారు చేసిన వాటి ఉన్నాయి, కడ్డీలు అవన్నీ చెప్పేసి బయటే ఉన్నాయి. వీటన్ని బయటికి తొలగించడం జరిగింది. మరి ప్రభుత్వం వారు వీటినన్నిటి కూడా పూర్తి స్థాయిలో తీసేసే వరకు అయితే పనులు చేసే అవకాశం ఉంది. మరి ఎన్ని రోజులు జరుగుతాయి ఏంది అనేది అయితే తర్వాత చూడాలి. మనం దాదాపు ఇవన్నీ తొలగించేసరికి ఎంత లేదన్నా ఒక 5 నుంచి 10 రోజుల వరకు అయితే పట్టవచ్చు. ఇక్కడ నిమజ్జనం జరగడానికి అయితే చాలా అయితే విగ్రహాలు అయితే ఇక్కడికి వస్తూ ఉన్నాయి. అయితే ఈ 11వ రోజు నిన్న ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం అయిపోవడంతో ఇక్కడ హైదరాబాద్లో చాలా వరకు అయితే హడావుడి తగ్గింది. నిన్న ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం ఉండడం వల్ల చాలా వరకు విగ్రహాలు అయితే ఆపేశారు, అంటే నిలిపివేశారు. ఆ నిలిపివేసిన విగ్రహాలను కూడా ప్రభుత్వాలు ఇవాళ ఉదయం నుంచి అయితే నిమజ్జనం చేయడానికి అయితే అవకాశం కల్పించారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే క్రేన్లు ఏర్పాటు చేశారు. ఈ క్రేన్లు కూడా దాదాపు ఒక 40 నుంచి 50 వరకు అయితే ఈ ట్యాంక్ బండ్ చుట్టూ అయితే ఏర్పాటు చేశారు. వీటి సాయంతో వినాయక నిమజ్జనాలు అయితే చాలా త్వరితగతిన అయితే జరిగినాయి అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ వచ్చిన విగ్రహాన్ని ప్రతి ఒక్క విగ్రహానికి కూడా ఒక టోకెన్ నెంబర్ అనేది ఇచ్చి ఆ టోకెన్ నెంబర్ ద్వారా ఆ వినాయక నిమజ్జనానికి ఆ పలాని క్రేన్ నెంబర్ ఇచ్చి ఆ క్రేన్ నెంబర్ దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేసే అవకాశం అయితే కల్పించారు. చూసుకున్నట్టయితే నీళ్లలో చాలా వరకు అయితే ఆ వినాయకుడి నిమజ్జనం జరిగిన తర్వాత పూలు కొబ్బరికాయలు అలాగే దానికి సంబంధించిన వస్తువులు కానీ అన్ని బయటకైతే నీళ్ళ మీద తేలుతూ కనపడుతున్నాయి. మరి తొలగించేసరికి జిహెచ్ఎంసీ అధికారులకి చాలా సమయం పడుతుంది. అంటే అన్ని కూడా నీళ్ళ అలల వల్ల ఇటు దరికి వచ్చి చేరినాయి అని చెప్పొచ్చు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చాలా వరకు ఇక్కడ చెత్త అయితే కనపడటం జరుగుతుంది. మరి ప్రభుత్వ అధికారులు కూడా ఈ తొలగించడానికి ఎంత టైం పట్టింది, ఎంత టైం తీసుకుంటారు అనేది అయితే చూడాలి. మరి జిహెచ్ఎంసీ అధికారులను రామ్కి టీం కలిసి ఇక్కడ పూర్తి స్థాయిలో వీటిని క్లీన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో క్లీన్ అవుతుంది అని చెప్పేసి, అలాగే నీళ్లలో ఉన్న ఇనుప కంచెలు కానీ చెత్త చెదారం ఇవన్నీ తీసేసరికి ఈరోజు దాదాపు ఇంకో 4-5 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా చాలా త్వరితగతిన అంటే వేగంగా పూర్తి స్థాయిలో పనులు చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఈ నైట్ కల్లా ఇక్కడ ఉన్న క్రేన్లన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో ఇవన్నీ చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారం మొత్తం క్లీన్ చేస్తారు, పూర్తి స్థాయిలో తీసేస్తారనేది చెప్తున్నారు. చూసారు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే ఇక్కడ క్లీనింగ్ అయితే జరుగుతుంది. అలాగే నిమజ్జనాలు కూడా జరుగుతుంది. ఈ నిమజ్జనాలు జరుగుతుంతో పాటు ఒక పక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో క్లీన్ చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ రోజుకి అంటే ఈ గత 4 రోజుల నుంచి జరుగుతున్న నిమజ్జనాలకు గాను ఇక్కడ రోజుకి పెరుగుతున్న వాతావరణానికి తగ్గట్టుగా జిహెచ్ఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో క్లీనింగ్ సెక్షన్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే అందులో ట్యాంక్ బండ్లో వేసిన వినాయక విగ్రహాలను కూడా త్వరగా తొలగించే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యతో ఖమ్మం బాబు, పూరా లోకల్.